బంగ్లాదేశ్తో జరుగుతున్న 2 టెస్టు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా బోని కొట్టింది. చెన్నై వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి ప్రత్యర్థిపై 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లో చెలరేగిన భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఫీల్డింగ్ను సెట్ చేసి అందరినీ నవ్వించాడు రిషబ్ పంత్. అయితే తాను ప్రత్యర్థి ఫీల్డింగ్ను ఎందుకు సెటప్ చేశాడో మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ పంత్ కారణం చెప్పుకొచ్చాడు. కారు ప్రమాదం నుంచి కోలుకున్న పంత్ తర్వాత బంగ్లాదేశ్తో ఆడిన తొలి టెస్టులోనే సెంచరీతో కదం తొక్కాడు. దాంతో సాంప్రదాయ ఫార్మాట్లో తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్లతో 109 పరుగులు చేశాడు. కాగా తన బ్యాటింగ్ సందర్భంగా బంగ్లాదేశ్ ఫీల్డింగ్ను సెట్ చేసి అందరినీ నవ్వించాడు పంత్. ఇద్దరూ ఒకే దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నారు, ఒకరు అక్కడికి వెళ్ళండి అని పంత్ సలహా ఇచ్చాడు. ఇక బంగ్లా కెప్టెన్ షాంటో సైతం పంత్ సలహాని పాటిస్తూ ఓ ఫీల్డర్ను అక్కడికి పంపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా కూడా మారింది. అయితే తాను అలా బంగ్లా ఫీల్డ్ను ఎందుకు సెట్ చేశానో మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. క్వాలిటీ ఆఫ్ క్రికెట్ కోసమే నేను బంగ్లాదేశ్ ఫీల్డ్ను సెట్ చేశాను. ఆఫ్ ద ఫీల్డ్లో అజయ్ జడేజాతో నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. ఈ క్రమంలో ఆయన నాకు ఒకటే మాట చెప్తూ ఉంటాడు, ఎక్కడ ఆడినా, ఎవరితో ఆడినా క్వాలిటీ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాలనేవాడు. అందుకే నేను బ్యాటింగ్ చేసేటప్పుడు మిడ్ వికెట్లో ఫీల్డర్ లేడు, ఒకే ప్లేస్లో 2 ఫీల్డర్లు ఉన్నారు, అందుకే ఒకరిని అక్కడికి వెళ్ళమని చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు పంత్. ఇక తన రీఎంట్రీ గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడాడు. చెన్నైలో ఆడడం తనకెంతో ఇష్టమని, ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకమైందని పంత్ తెలిపాడు. కారు ప్రమాదం తర్వాత 3 ఫార్మాట్లలో ఆడడంపై దృష్టి పెట్టానని పేర్కొన్నాడు. మరి పంత్ బంగ్లా ఫీల్డింగ్ను సెట్ చేయడం, దాని వెనుకున్న కారణం చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.